ఫ్రాక్చర్ అనుకుంటా. వేర్ ద హెల్ ఆర్ యు మాన్సా? ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. సో సారీ కశ్యప్, ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, అందుకే. కెన్ యూ సెండ్ మీ ద ఫోటోస్? నీ అనుమానం తగలట్ట. ఏం లేదు, ఎంత సివియర్ గా ఉందో అర్థం చేసుకుందామని. మళ్ళీ నేను క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఒక 1 month ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే చాలు. వర్క్ అయితే చేయొచ్చు కదా డాక్టర్. నీకేం తెలీదే రుక్కు, లీవ్ అప్రూవ్ చేశాడంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది. హీస్ ప్లానింగ్ సంథింగ్. అయ్యో అయ్యో లేవకే, నేను వస్తున్నాను కదా, ఉండు. ఎక్కడికే? బాత్రూమ్కే. ఒక్కదానివే వెళ్దామనే? అసలే ఓటి మనిషివి. నువ్వు ఉక్కు మనిషివి మరి. మూసుకొని ఆ చెయ్యి నా భుజం మీద వేసుకొని లేగో. ఒసే, ఒక ఏడాది పోతే నీకే వాకింగ్ స్టిక్ కావాలి, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తావా? ఉండు. అమ్మా అమ్మా. అబ్బబ్బా, మీరు కాస్త ఆగండి అత్తయ్య, వెళ్ళి వంట పని చూసుకోండి. రా మెల్లిగా. చూస్తున్నా, చాలా ఎక్కువ చేస్తున్నారు. పద. ఎన్నిసార్లు చెప్పానే జాగ్రత్తగా ఉండమని. వెళ్ళు. మానసా, బ్రష్ అలాంటివి ఏం చెయ్యకు. అదేంటమ్మా? చెయ్యి నొప్పితో ఎలా చేస్తావే? ఎందుకు రిస్క్? డాక్టర్ వద్దని చెప్పారుగా. లేదు, ఈ కట్టు వేసినప్పటి నుంచి కొంచెం బెటర్ గానే ఫీల్ అవుతున్నాను. ఏమైందే? రుక్కు రుక్కు, కాస్త దిండివా, ఈ చేయి కింద పెట్టుకుంటాను. జాగ్రత్త. రుక్కు, దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వచ్చు కదా. అబ్బబ్బా, తీసుకో. నేను చెయ్యరట, నా సావుకు వచ్చింది. రుక్కు, అబ్బా మళ్ళీ ఏంటే? వేడవుతుంది, కాస్త ఫ్యాన్ ఆన్ చేయవా? నిజం చెప్పు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదూ? తెలిసిపోయిందా? అయినా రోజు నీకోసం సేవలు చేస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు నా కోసం చెయ్యి. చేయను. చేయవా? చేయను. చేయవా? చేయను. అయ్యో ఏమైందే? సెంటిమెంటల్ ఫుల్. పిచ్చి ప్రేమేనిది. ఎలా తింగర బుచ్చి, అల్లరి ఎక్కువైపోయిందే నీకు. అబ్బబ్బబ్బా, ఏమైంది మానసా? ఏమైంది అత్తయ్యా? చూసావే, నీ కూతురు నాతో ఎలా ఆడుకుంటుందో. ఎందుకే అలా విసిగిస్తావా వీడిని? చిన్నప్పటి నుంచి నీతో అలా ఆడాను ఇలా ఆడాను అని చెప్పడమే గానీ చూడలేదు కదమ్మా, అందుకే నేను ఆడుకుంటున్నా. పెళ్ళైనాక నీ మొగుడుతో ఆడుకో, నాతో కాదు. అన్నయ్య గారు, మీరా? రండి రండి. ఏంటమ్మా మా కోడల పిల్ల ఇక్కడ? రండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. ఏమా మానసా, ఎలా ఉన్నావు? అంకుల్, కూర్చో 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 కూర్చో. బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా, రండి రండి. ఆ రోజు పెళ్లి చూపులో లంగావోన్లు చూస్తే అర్థం కాలేదు గానీ ఈ రోజు వితౌట్ మేకప్ ఎంత న్యాచురల్ గా ఉన్నావమ్మా. జోక్రా. ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అంకుల్, కట్టు కట్టాక కొంచెం బానే ఉంది. రండి వచ్చి కూర్చోండి. అంకులేంటే మామయ్య అను. కట్ట కట్టుకుని సిగ్గుపడితే అస్సలు బాగోదమ్మా. ఆంటీ రాలేదా? ఆంటీ ఏంటే, అత్తయ్యాను. అత్తయ్య రాలేదా? రాలేదమ్మా, తను వస్తానంది. మోకాలు నొప్పులు కదా, మేమే వద్దన్నాం. అయ్యో. అన్నయ్య గారు, నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుతుండండి. సరే అమ్మా. వెళ్ళి కూర్చోండి. కూర్చుంటాను.
వస్తున్నట్టు చెప్పొచ్చు కదా, రెడీ అయ్యేదాన్ని. ఏంటి ఆ కట్టుతో పట్టు చీర కట్టేసుకుందాం అనుకుంటున్నావా? మీ ఇంట్లో వాళ్ళ ముందు కొంచెం మంచిగా కనపడాలి కదా. నన్ను ఇలా చూసి ఏమనుకుంటారో ఏంటో. అసలే బ్రష్ కూడా చేసుకోలేదు. మా నాన్న డెంటిస్ట్ కాదులే, భయపడకు. అయినా నిన్ను ఆల్రెడీ ట్రెడిషనల్ లుక్లో చూస్తారు. నీ ఒరిజినల్ చూసి తట్టుకుంటేనే కదా వాళ్ళకి రియాలిటీ అర్థం అవుద్ది. రియాలిటీ రేయ్, ఏమంటున్నావురా కోడల పిల్లని? నేనేమంటలేదు నాన్న. పెళ్లి చూపుల్లో కూడా ఆఫీస్ కాల్ ఉందని నువ్వు మాతో సరిగా మాట్లాడలేదమ్మా. అయ్యో సారీ మావయ్య. అయ్యో పర్లేదు, ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడాలా? అనయ్య కాఫీ. బాబు మీకు? నాకొద్దండి, థ్యాంక్ యూ. అలాగే. మీ మేనేజర్ ఇప్పుడన్నా లీవ్ ఇచ్చాడమ్మా? లీవ్ ఇచ్చారు. మావాడు చెప్పాడు మీ మేనేజర్ గురించి. అంత శ్రమపడే బదులు ఆ జాబ్ మానేసి మావాడితో పాటు స్వీట్ షాప్లో కూర్చోవచ్చు కదా. అక్కడ నిన్ను ఎవడు ఏమండు, నీకు నువ్వే బాసు. ఏమంటావు? నానా తెలుసు. మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మధ్యలో అడగడానికి మేమెవరం? ఆ అండర్స్టాండింగ్ ఉండడం మంచిదే కదన్నయ్య. చాలా మంది పెళ్ళై చాలా ఏళ్ళైనా ఒకరికొకరు అర్థం కారు. కానీ వీళ్ళేంటో ఒక్కసారి కలిసినప్పటికీ బాగా క్లోజ్ అయిపోయారు. అవునవును, మీ అమ్మాయి ఏం మాయ చేసిందో ఏంటో మా అబ్బాయిని. మీ వాడేమన్నా తక్కువ ఏంటి? కిషోర్ కమ్ హియర్. చాలా కోడ్స్ ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఇలా అయితే వర్క్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఒక్క 2 days లో అయిపోతుంది మ్యాక్స్. ఎందుకని అంత డిలే? అంటే నేను మాన్సానే కదా వర్క్ చేసేది. మాన్సా ఏమో లీవ్లో ఉంది, చేయి ఫ్రాక్చర్ అయ్యి. సో దట్స్ ఫైన్, ఆస్క్ మాన్సా టు వర్క్ ఆన్ ఇట్. బట్ ఐ థింక్ అది అవ్వదేమో, ఎందుకంటే చేయి ఫ్రాక్చర్ అయింది కదా. బట్ వీఆర్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ కదా కిషోర్. క్లయింట్ డిమాండ్ చేస్తున్నాడు, ఇలాంటప్పుడు అవైలబుల్ లేనంటే ఎట్లా? షీ హ్యాస్ టు వర్క్. మాట్లాడుతాంతో. అయినా కశ్యప్, ఐ డోంట్ థింక్ సో. తను చేయి ఫ్రాక్చర్ అయ్యి కూడా. నీకొక సాఫ్ట్వేర్ పెట్ట కదా చెప్పాలి. చూడు కిషోర్, షికాగోలో ఒక అతను తలకి బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లందరూ ఎంతో ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. నేను మాన్సా దగ్గర నుంచి కూడా ఇదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనని లీవ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వర్క్ ఫినిష్ చేయమని చెప్పు. ఒకవేళ ఏమైనా అడిగిందనుకో ఇదే స్టోరీ చెప్పండి తనకు కూడా. అయినా తనదేమీ పెద్ద సీరియస్ ఫ్రాక్చర్ కాదు కదా. ఇట్స్ జస్ట్ ఎ హెయిర్ లైన్ ఫ్రాక్చర్, రైట్? ఓకే కశ్యప్, గో. నువ్వు మారరా. ఏమ్మా, మేము మాట్లాడుకుంటున్నావు, నువ్వేం మాట్లాడవా? అయ్యో అలా ఏం లేదు మావయ్య. ఇప్పుడు మాట్లాడు మరి. మీకు స్వీట్ షాప్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మావయ్య? యాక్చువల్లీ ఇది చాలా మంచి క్వశ్చన్. అప్పుడు నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి పని పాట లేక బలాదుర్గా రోడ్లంట తిరుగుతుంటే. ఒక్క నిమిషం మావయ్య. బతిపోయానురా బాబు. కిషోర్ గారు ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు, కొంచెం బెటర్. హో ఓకే. అన్నట్టు చెప్పండి, ఏమైంది? అది కశ్యప్ నీకు వర్క్ ఇచ్చాడు. వాట్? ఇంకా చెయ్యాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి కదా. మై హ్యాండ్ ఇస్ బ్లడీ ఫ్రాక్చర్డ్ కిషోర్. ఎలా చేస్తాననుకుంటున్నారు? అండ్ ఐమ్ ఆల్సో ఆన్ లీవ్. అయ్యో జైత్రి, నేను అదే చెప్పా, కానీ క్రైసిస్ లో అవైలబుల్ ఉండాలంటున్నాడు. బుల్షిట్. విరిగిన చేత్తో వర్క్ ఎలా చేయాలి కిషోర్? అసలు బుద్ధుందా వాడికి? సేమ్ డైలాగ్ నేను అదే చెప్పా జైత్రి. ఏమన్నాడు? ఏమంటాడు? ఒక స్టోరీ చెప్పాడు. ఏం స్టోరీ? వద్దులే, నీకు చెప్పపోవడమే బెటర్. చెప్పు కిషోర్. షికాగోలో ఒక అతను తలకి బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లందరూ ఎంతో ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. ఏమైంది? అప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి మేనేజర్ని పిలిపించారు. మేనేజర్ ఆ పేషెంట్ చెవి దగ్గరికి వెళ్ళి, క్లయింట్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది, బోల్డ్ అంత వర్క్ పెండింగ్ ఉంది, ఇలాంటప్పుడు నీకు లీవ్ ఇవ్వడం అస్సలు కుదరదా అన్నాడు. అంతే, టక్కన లేచి కూర్చున్నాడు. వాట్? నేను మాన్సా దగ్గర నుంచి కూడా ఇదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనని లీవ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వర్క్ ఫినిష్ చేయమని చెప్పు. ఒకవేళ ఏమైనా అడిగిందనుకో ఇదే స్టోరీ చెప్పండి తనకు కూడా. అయినా తనదేమీ పెద్ద సీరియస్ ఫ్రాక్చర్ కాదు కదా. ఇట్స్ జస్ట్ ఎ హెయిర్ లైన్ ఫ్రాక్చర్, రైట్? ఏం మాట్లాడుతున్నాడు నా కొడుకు? అసలు బుద్ధుందా వాడి? సెన్స్లెస్ గా మాట్లాడుతున్నాడు. జైత్రి, నా మీద లాభం లేదు. ఐఎమ్ జస్ట్ మెసెంజర్ అంతే మీ ఇద్దరికి.
ఐఎమ్ సో సారీ జైత్రి. మీరెందుకు సారీ చెప్తున్నారు? ఆ కశ్యప్ గాడి కింద వర్క్ చేస్తున్నందుకు నాకు నేను చెప్పుకోవాలి. కెన్ యూ మేనేజ్ అయితే? ఎలా కిషోర్? నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ యూస్ మై ఫింగర్స్ ఆల్సో. ఒక చేత్తో వర్క్ ఎలా చేయాలి? ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ జైత్రి. స్ట్రెస్ తీసుకో, గ్యాప్స్ తీసుకుంటూ వర్క్ చేయి. జాగ్రత్త. కిషోర్ గారు ప్లీజ్ సలహాలు ఇవ్వకండి. నేను ఏదో ఒకటి చేసి చేస్తాను. కోడల పిల్ల సైలెంట్ అనుకున్నాను గాని చాలా వైలెంట్ రా. ఏదో ఆఫీస్ స్ట్రెస్ నానా. వీడి ఫ్యూచర్ నాకు 3Dలో కనిపిస్తుంది. ఇంకేం చూడాలో. సారీ మావయ్య. అయ్యో పర్లేదమ్మా. ఏమైంది? కశ్యప్ గాడు వర్క్ ఇచ్చాడు. వర్కా? ఫ్రాక్చర్ అని తెలుసు కదే ఆయనకి. ఆఫ్టర్ ఆల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కదా అన్నాడంట. అయినా నువ్వు ఎందుకు చేస్తానని కమిట్ అయ్యావు? మరి ఏం చేయాలి నందు? ఎక్కడికే? ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి. నువ్వు ఉండు, తెస్తా తర్వాత. సారీ మావయ్య. అయ్యో పర్లేదమ్మా, నువ్వు వర్క్ చేసుకో. పదరా. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మా నన్నెవడు దింపుతారా? మీరు కార్ వేసుకెళ్ళిపోండి, నేను ఎలా ఒకలా వస్తాను. నందు పర్లేదు, నువ్వు వెళ్ళు. అది కాదు మాన్సా. అయ్యో వద్దు, నువ్వు వెళ్ళు ప్లీజ్. ఐల్ కాల్ యూ. సరే నువ్వు జాగ్రత్త. బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. అమ్మా వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త. అయ్యో భోంచేసుకుని వెళ్ళండి అన్నయ్య. అయ్యో వద్దమ్మా, కడుపు నిండిపోయింది. పైగా షాపుకి కూడా వెళ్ళాలి. మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తాం బామ్మగారు. పురుషోత్తం ఒక్క నిమిషం వస్తాను చెల్లెమ్మా. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకే, జాగ్రత్త బాబు. ఏమైంది? నేను ఈ పెయిన్ తో పని చేయలేకపోతున్నానమ్మా. ల్యాప్టాప్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తా, నువ్వు రెస్ట్ తీసుకో. పడుకోవాలా? వర్క్ ఉంది కదమ్మా. ప్రాపర్గా పడుకోకపోతే తగ్గదు మానసా, చెప్తే విను. అయినా నీ చెయ్యి బాలేదు కాబట్టి వాళ్ళు కూడా నీకేం ఎక్కువ పని చెప్పరే. చెప్తే విను, టాబ్లెట్స్ తెస్తాను. కిషోర్, నీ ఒక్కడి రిపోర్ట్సే పంపించావు, మరి మాన్సావి? అంటే బట్ మానస కాల్ చేశాను కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. వాట్? కాల్ ఆన్సర్ చేయట్లేదా? ఈ టైంలో ఎవరో ఫోను. సచ్చినాడు అయ్యి ఉంటాడులే. పిల్లని ప్రశాంతంగా పడుకొనిచ్చేటట్లాడు యాదవ్వ. అమ్మయ్య పడుకుంది. చేస్తానే ఉన్నాడు యాదవ్ సచ్చినాడు. ఎవరత్తయ్యా? అదే ఆ కంపెనీ వాడు. అతనా? కాల్ కట్ చేస్తుందేంటి కిషోర్? బహుశా హాస్పిటల్ ఉందేమో కశ్యప్. హాస్పిటల్లో ఉంటే క్లయింట్స్ వెయిట్ చేయాలా తన కోసం? ఇర్రెస్పాన్సిబుల్. పోనీ నన్ను చేయమంటావా? పోనో పని చేయి, ఆ అమ్మాయి జీతం కూడా నీకే వేసేస్తాను, తీసుకో. సానుభూతి వద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. అయినా పంచడానికి తను సిద్ధంగా లేదు కదా ఇప్పుడు. ఇట్స్ ఓకే, యు డూ యువర్ వర్క్, నేను చూసుకుంటాను. ఈ నొప్పితో బయటికి రావడం అవసరమా? రోజు ఇంట్లోనే ఉంటే చిరాకు వస్తుంది నందు, అలవాట్లేదు కదా. అండ్ యు నో వాట్, ఒక స్టూపిడ్ కన్ఫెషన్. ఏంటది? ఐ మిస్ ఆఫీస్. చిన్నప్పుడు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళిపోతే ఇలాగే ఫీల్ అయ్యేదానివా? నీకెలా తెలుసు? అర్థమవుతుంది. హే చాయ్ తాగుదామా? అమ్మ తల్లి నువ్వు పరిగెట్టు, నేను తీసుకెళ్తానే, పద. అమ్మ విజయశాంతి, అన్ని స్టంట్లు వద్దమ్మా, నేను తినిపిస్తానులే.
తిందామా అత్తయ్య? పిల్లలు రానివే. హ్మ్. వచ్చారా? అయినా చెయ్యాలా పెట్టుకుని బయట తిరగడం ఏంటే? మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుందని. సరే పద తిందు గాని. బాబు నువ్వు కూడా రా. ఇప్పుడే తిన్నామమ్మా. బయట ఎక్కడా? నేను వద్దు వద్దు అంటుంటే ఫర్ చేంజ్ బయట ఫుడ్ తిందామని నందు అన్నాడమ్మా. హ్మ్. అత్తమ్మ అన్ని అబద్ధాలే చెప్తుంది. అదేంటి నీ చేత్తోనే తినిపించావు కదా నందు. ఆ చేత్తో అట్టా బయట తిరగటం ఏమన్నా బాగుందంటే? వాట్ ద హెల్? ఏమైంది? కశ్యప్ రేపు నన్ను ఆఫీస్కి రమ్మంటున్నాడు. Hi Mansa, I've seen you on road earlier having a good time with your fiance. I think you both look really good. By the way, as you clearly look totally fit to go out, I really feel you can make it to the office too. I'm expecting you to come to office tomorrow. ఒక్క ముక్క అర్థం కాలేదు. బయట తిరుగుతున్నావు అంటే నీ చెయ్యి బాగానే ఉన్నట్టు ఆఫీస్కి రా అంటున్నాడండి. ఆ ఏంటే ఇది? వేర్ ద హెల్ ఆర్ యూ మాన్సా? ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. సో సారీ కశ్యప్, ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అందుకే. వాట్? యాక్సిడెంటా? యా, ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. సో నా ఫోన్ నా ఫియాన్సీ పాకెట్లో ఉండిపోయింది. అందుకే మీరు కాల్ చేసినట్టు అసలు నాకు తెలియలేదు. సీరియస్లీ? యా. ఎలా ఉంది ఇప్పుడు? ఇస్ ఎనీథింగ్ సివియర్? అది చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాము. కెన్ యూ సెండ్ మీ ద ఫోటోస్? నీ అనుమానం తగలెట్టా? ఏం లేదు, ఎంత